అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ అమలుపై సంచలన నిర్ణయం. పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ ప్రకటించాలి అని జూలై 2023 ఒకటి నుంచి అమలు కావాల్సినటువంటి బకాయిలను చెల్లించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి. గోపిమూర్తి డిమాండ్ చేశారు. శాసన మండలిలో రాష్ట్ర బడ్జెట్‌పై జరిగినటువంటి చర్చలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారంటే 12వ పీఆర్సీ అమలు 2023 జూలై 1 నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీని అమలు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగుల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టిందని, ప్రస్తుత ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారని, 9 నెలలు గడుస్తున్నా 12వ పీఆర్సీ మధ్యంతర భృతి కూడా ప్రకటించకపోవడం విచారకరమని అన్నారు. 2023 జూలైకి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా దీనిపై ఎటువంటి ప్రకటన రాలేదని ఆయన గుర్తు చేశారు. డీఏ బకాయిలు, సీపీఎస్ పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం గురించి బడ్జెట్‌లో ప్రస్తావన లేదని ఆయన విమర్శించారు. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌పై మెరుగైన పథకం తీసుకొస్తామని చెప్పి ఇప్పటివరకు దానిపై ఎటువంటి చర్చలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓపీఎస్ అమలు 2004 కంటే ముందు నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ నియామకాలు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్లలో ఆటో క్రాఫ్ట్ పోస్టులను భర్తీ చేయాలని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 5,000 ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనైతే గోపిమూర్తి డిమాండ్ చేశారు. పాఠశాలకు విద్య పాఠశాలల విద్యకు నిధులు పాఠశాల విద్యకు బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 115ను రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మళ్ళీ అదే విధానాలను కొనసాగిస్తోందని, దీనివల్ల వేలాది ఉపాధ్యాయుల పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేసేందుకు గత ప్రభుత్వం జీవో నంబర్ 114ను తీసుకొచ్చిందని, దీనిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని ఆయన కోరారు. మధ్యాహ్న భోజన పథకం ఎయిడెడ్ జూనియర్ కళాశాలలతో పాటు డిగ్రీ కళాశాలల్లో కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. చివరగా 12వ పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, 2023 జూలై నుంచి కొత్త పీఆర్సీని అమలు చేయాలి అని, ఉద్యోగులకు దీనివల్ల నష్టం వాటిల్లకుండా పే స్కేల్స్ ప్రకారం కొత్త జీతాలు ఇవ్వాలని, డీఏ బకాయిలను చెల్లించాలని, వీలు కాని పక్షంలో కనీసం 30% మధ్యంతర భృతిని చెల్లించాలని ఉద్యోగులైతే ఈ మేరకు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.